వదినా కదా ఈ విషయాన్ని రేపు నువ్వు వెళ్ళి గగన్తో చెప్పాలి. నేనా? నువ్వే. అంతేకాదు భూమికి ఆ పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని కూడా వాడితో చెప్పాలి. ఏమండి? మీరా దాంతో పాటుగా పూరికి శివకి పెళ్లి చేయాలని భూమి తాపత్రయపడిందని కూడా నువ్వే చెప్పాలి. ఏంటి చెప్తావా చెప్పవా? చెప్తానండి. మీరు ఎలా చెప్తే అలాగే చెప్తాను. మీరా రేపు గగన్ నిద్రలేచే టైంకి నువ్వు వాడి దగ్గర ఉండాలి. సరే, పొద్దున్నే వెళ్ళి చెప్తాను. నీకు ఇబ్బంది ఉంటే నేను వెళ్తా. నేనే వెళ్తాను. మీకు ఓ నమస్కారం. విజయీ భవ. థ్యాంక్స్ మావయ్య. ఎలాగైనా బావకి నిజం తెలియాలనుకున్నాను. రేపు నిజం తెలిసాకేనా వాడి నీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం ఆపేస్తాడమ్మా. ఆయనకి నేను తప్పు చేయలేదని తెలిస్తే చాలు మావయ్య. ఇంకా నాకేం అవసరం లేదు. మొత్తానికి ప్లాన్ అయితే వర్కౌట్ అయిపోయింది. ఏ సారీ కట్టుకోవాలి? కాబోయే శ్రీవారికి మ్యాచింగ్ కట్టుకుంటే బాగుంటుందేమో. కాల్ చేసి చెప్దాం. చావమంటావా లేక ముహూర్తాలు పెట్టిస్తావా? ఓకే, రేపే నేను ముహూర్తాలు పెట్టిస్తాను. నేను బ్రతికున్నానా చచ్చిపోయానా అన్న ఆలోచన ఒక్క క్షణమైనా వచ్చిందా నీకు? ధ్రువని నాకిచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే నేను చచ్చిపోతాను. లిఫ్ట్ చేయడం లేదేంటి? బిజీగా ఉన్నారా? అన్నయ్య, ధ్రువ నీతో మాట్లాడతారట. బావా, హలో చెప్పండి బావగారు. బావగారు కాదు బాబుగారు, మీ కాబోయే భార్య గారు మాట్లాడుతున్నారు. నువ్వా? ఏంటి నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? నా మీద కోపం వచ్చిందా? పెళ్ళయ్యాక మీ కోపం ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. నేను రెడీ అవుతున్నాను, కాసేపట్లో వచ్చేస్తాం. ఉంటాను. హలో హలో హలో, మీరు కాల్ కట్ చేసినా నేను ఇంకో రూట్లో మీకు కనెక్ట్ అవుతాను. కాబట్టి కాసేపు మాట్లాడండి. చెప్పు. నేను ఏ సారీ కట్టుకోవాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. మనిద్దరం మ్యాచింగ్ వేసుకుందామా? మీరు ఏ కలర్ సూట్లో వస్తున్నారు? గ్రీన్ కలర్. ఓ గ్రీన్ కలర్. ఓకే డన్. నేను కూడా మీ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకుంటాను. ఓకేనా? ఓకే. సో స్వీట్ ఆఫ్ యూ. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మ్యాచింగ్ కూడా ఉండాలి కదా. ఉంటాను. బాయ్.
కాఫీ తీసుకో బావా. రాత్రి రిసెప్షన్ బాగా జరిగింది కదా బావా? సర్లే, ఈ కాఫీ తాగండి. భూమి, కాఫీ తీసుకురా. కాఫీ రెడీ. కాఫీ చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ నాన్న. భూమి, చెప్పండి నాన్న. బ్రేక్ఫాస్ట్ కూడా నువ్వే చేయమ్మా. అలాగే నాన్న. ఏం చేయమంటారు? ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా, పూరి, పొంగల్, పులిహోర. నీకు నచ్చింది చెయ్యి. అలాగే నాన్న. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ వార్తలేంటో. కుట్రలు, కుతంత్రాలు, పగలు, ద్వేషాలు ఇవి తప్ప ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇలాంటివి రాయరా? ఈ పేపర్స్ అన్నీ ఇలాగే ఉంటాయా? ఈ ఇంటికొచ్చే పేపరే ఇలా ఉంటుందా? ఏయ్ భూమి, నా బాబు నేను కాఫీ ఇస్తుంటే మధ్యలో నీ ఇంటర్ఫిరెన్స్ ఏంటి? నాన్న అడిగారు, తెచ్చిచ్చాను. నేను ఆల్రెడీ తెచ్చాను కదా, మరి నువ్వెందుకు తీసుకొచ్చావు? అదేంటి పిన్ని అలా అంటావు? నాన్న నీకు హస్బెండ్ కావడానికి ముందే ఆయన నాకు నాన్న. టెక్నికల్గా చూసుకుంటే నీకంటే నాకే ఆయన మీద ఎక్కువ ప్రేమ చూపించే హక్కుంది. హక్కుల గురించి మాట్లాడతావేంటే? నీ బతుక్కి ఈరోజు ఫుల్ స్టాప్ పడబోతుందని తెలుసుకో. హౌ? అక్కడ గగన్ తార పెళ్లికి ముహూర్తాలు పెట్టబోతున్నారు. అసలు తెలుసా నీకు ఆ విషయం? ఆ ముహూర్తాలు పెట్టుకోరుగా? ఎందుకు పెట్టుకోరు? జరగవు అంతే. అదేంటో నాకన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. తారా అంత సామాన్యురాలు కాదు. దాన్నంత తక్కువ అంచనా వేకు. నువ్వు అనుకున్నంత ఈజీగా ఆ ముహూర్తాన్ని ఆపలేవు. నేను కాదు పిన్ని, ఈ ఇంట్లో వాళ్లే ఆపుతారు. అది నీకు అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో వాళ్ళ? ఎవరు? ఇంట్లో వాళ్ళు అని హింట్ ఇచ్చాగా, నువ్వే కనుక్కో. ఏ చెప్పు, ఎవరు? చెప్తా మరి. ఆశా దోశ అప్పడం వడ.